రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోందా? ప్రతి ఏటా మహమ్మారి కేసుల సంఖ్య పెరుగుతోందా? అధికారిక లెక్కల కంటే అన్ని ఉంటే అనధికారికంగా ఆ వ్యాధి బారిన పడ్డ పేషెంట్లు ఇంకెంతమంది ఉంటారు? ఆ గ్రామాల్లో క్యాన్సర్ విజృంభిస్తూ ఉంటే వైద్య ఆరోగ్య శాఖ పట్టనట్లుగా ఉంటోందా? వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలలో క్యాన్సర్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇటీవలే క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపోతోంది. వ్యాధి గురించి తెలుసుకునే లోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో ఇప్పటి వరకు 190 మంది క్యాన్సర్ రోగులున్నట్లు సమాచారం. అనధికారిక లెక్కల ప్రకారం 700కు పైగా క్యాన్సర్ బాధితులు ఉంటారని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోనే నారాయణపూర్, లింగన్నపేట గ్రామాలలో ఎక్కువగా క్యాన్సర్ మరణాలు జరిగినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు గుర్తించారు. ఇటీవలే పలు అనారోగ్య కారణాలతో ఆసుపత్రులకు వెళ్తున్న పేషెంట్లకు పరీక్షలు చేయగా వారిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడ్డాయి. నారాయణపూర్ గ్రామంలో 15 మంది క్యాన్సర్ బాధితులు ఉండగా లింగన్నపేట గ్రామంలో ఏకంగా 67 మందికి పైగా పేషెంట్లున్నట్లు అధికారుల లెక్కల్లో తేలింది. జిల్లాలో చాప కింద నీరులా విస్తరిస్తున్న భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అసలు ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో కూడా తెలియక సతమతమవుతున్నారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఆ వ్యాధితో మరణించిన వారికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అయినా క్యాన్సర్ వస్తోందంటే ఇంకేదో కారణం ఉందన్న భయం ఈ గ్రామాల ప్రజల్లో నెలకొంది. క్యాన్సర్ సోకిన వారు మందుల ఖర్చులకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ కూలీ మందులకే సరిపోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మందుల ఖర్చులు భరించాలని వేడుకుంటున్నారు. నెలకు 9,500 అయితే ఇల్లు కిరాయి కట్టుకోవాలి, మందులకు ఏం పెట్టుకోవాలి. 2 మట్ల క్యాన్సర్ వచ్చింది. 2 మట్ల వస్తే నేను దవాఖానలకు పోయినా. ఒకసారి కరెంట్లు పెట్టిండ్రు, ఒకసారి ఆపరేషన్ అయింది. 3 ఏళ్ళకు మళ్ళీ వచ్చింది కరెంట్లు పెట్టినాక. అటు వెనుక 3 ఏళ్ళ తర్వాత ఆపరేషన్ అయింది. ఇప్పుడు 3 ఏళ్ళు వెళ్తాయి కామన్ పొన్నానికి. నేను ఇల్లు కిరాయి కట్టుకోవాలి. నెలకు 6,000 మందులు అవుతాయి. ఇల్లు కిరాయి 2,000, 8,500 అవుతాయి. ఏమి తినాలి నేను. ఇక్కడ విషయం ఏంటంటే మా గ్రామంలో చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటున్నారు. కారణం ఏంటనేది కూడా మాకు కూడా అంత చిక్కడం లేదు. చాలా మంది ఇప్పటికీ దాదాపుగా 20-25 మంది దాకా మా దగ్గర క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు. రీసెంట్గా 3 చనిపోయారు. ఇప్పుడు 4 దాకా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో. రేడియోలో తీసుకున్నారు. చాలా మటుకు గర్భసంచి క్యాన్సర్స్ కూడా ఉన్నాయి, రోస్ట్ క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్ కూడా ఉన్నాయి. వాటి వల్ల ఎందుకు వస్తుంది అనేది కూడా మరి వాటర్ ప్రాబ్లమా, ఇక్కడ వాతావరణ ప్రాబ్లమా, ఆరోగ్యంగా ఇక్కడ తీసుకుంటున్న హెల్త్ గురించి ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా ఏం కదా అనేది మాకు కూడా తెలుస్తలేదు. ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు వచ్చి ఇక్కడ ఏంటి జరుగుతుంది మాకు చెప్పి మాకు సలహా ఇవ్వగలరని మేము అనుకుంటున్నాము. క్యాన్సర్ లాంటి భయంకరమైన కేసులను మొదటి స్టేజ్ లోనే గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయితే ఇలాంటి భయంకరమైన వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన లేదు. బయటకు చెప్పుకుంటే ఇతరులు దగ్గరికి రానివ్వరు అని భయపడుతూ ఉంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్యాన్సర్ బారిన పడుతున్న పేషెంట్లలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళల కేసులు ఏకంగా 100 వరకు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యాధి బారిన పడి చనిపోయిన వారెవరికీ పెద్దగా దురలవాట్లు లేవు. అయినా క్యాన్సర్ సోకుతోందంటే కారణం ఇంకేదో ఉందన్న భయం ఇక్కడి ప్రజల్లో ఉంది. ముందే జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులు ఉండవు అని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రోజు మన ముఖ్య విశేషం ఏంటంటే క్యాన్సర్స్. మనం చూస్తూనే ఉన్నాం, ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసెస్ చాలా పెరుగుతున్నాయి. దీని ముఖ్య కారణం లైఫ్ స్టైల్ చేంజెస్, తర్వాత ఆహారపు అలవాట్లు అండ్ అదర్ యాక్టివిటీస్ లైక్ ఆల్కహాలిజం అండ్ స్మోకింగ్. వీటి వల్ల లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, టొబాకో చూవింగ్, గుట్కా, పాన్ అలాంటివి తింటుంటారు కదా, దాంతోనే ఓరల్ క్యాన్సర్స్ బాగా ఎక్కువ అయిపోయాయి. లంగ్ క్యాన్సర్, సిగరెట్ స్మోకింగ్ అండ్ ఇంకొకటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్.
ఎక్కడ చూసినా పొల్యూషన్ దీని వల్ల కూడా క్యాన్సర్స్ ఇన్సిడెంట్స్ బాగా ఎక్కువైపోయాయి. ఆహారపు అలవాట్లు అంటే మనము అందరం తినేది జంక్ ఫుడ్స్, దీని వల్ల కోలాన్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా అంటే చాలా ఎక్కువైపోయాయి. సో మనం మెయిన్ థింగ్ ఏంటంటే మన పాత అలవాట్లు అంటే ఫ్రెష్ వండుకొని తినడము, మంచి ఆహారం తినడము, అలాంటివి అలవాటు చేసుకుంటే చాలా మటుకు ఈ క్యాన్సర్స్ నివారించవచ్చు. క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్న ఈ గ్రామాల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి రోగులను మెడిసిన్ పరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం చేస్తే కేసులు ఇంకా పెరిగి మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ బాధితుల గోడు ప్రభుత్వం వింటుందా? స్పెషల్ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తుందా? చూడాలి.